హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రాయలసీమ రుచులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మన రాయలసీమ రుచిలో చేయబోయే రెసిపీ తిరవాతన్నం వంకాయ కర్రీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, 2 స్పూన్లు శనగగింజలు, 1 స్పూన్ నువ్వులు, ఒక చెక్క, 4 లవంగాలు, ఎండు కొబ్బరి ముక్కలు 2 స్పూన్లు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో ముందుగా 2 స్పూన్లు శనగగింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. శనగగింజలన్నీ బాగా వేగాక 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. శనగగింజలు, ఎండు కొబ్బరి ముక్కలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక చెక్క, 4 లవంగాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. అవి బాగా వేగాక 2 స్పూన్లు నువ్వులను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న మసాలాలన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి. ఇందులో కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, ఒక చిన్న తెల్లగడ్డను తీసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పేస్ట్ చేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు అన్నీ బాగా నలిగిపోయేలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయనవసరం లేదండి. ఆనియన్స్లోనే ఆల్రెడీ వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని రాళ్ళుప్పు వేసి తీసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కిలో వంకాయలని తీసుకున్నాను. 250 గ్రామ్స్ తెల్ల వంకాయలని తీసుకున్నానండి. వీటిని 4 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చూసుకొని కట్ చేసుకొని తీసుకోండి. పురుగులు ఉంటాయి, చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఉప్పు నీళ్ళలో వేస్తే వంకాయలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి, కలర్ అనేవి చేంజ్ అవ్వవు. ఇక్కడ నేను ముళ్ళులు ఉన్న వంకాయలు తీసుకున్నానండి. ఈ ముళ్ళు వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి కర్రీ చేసుకుంటే. వంకాయలన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా తీసుకొని ఈ వంకాయలలో లోపల స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్నింటినీ అలాగే వంకాయలలో స్టఫ్ చేసి పెట్టుకొని తీసుకోవాలి. ఇలా వంకాయలకి మసాలాలంతా స్టఫ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం మిగిలిందండి మసాలాను. ఇది మనం ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటాలు అనేవి బాగా వేగాక
ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి ఇలా వంకాయలు అనేవి మెత్తగా అయ్యాయండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని బాగా నలుపుకొని గుజ్జును తీసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 1.5 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయలలో స్టఫ్ చేసి పెట్టుకున్నాక మిగిలిన మసాలాను కూడా బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి కలుపుకొని ఇందులో 1.5 గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ మెంతి పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూను బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూతను పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి మళ్ళీ ఒకసారి బాగా పైన కలుపుకోవాలండి. చూడండి, ఇలా వంకాయలు అనేవి సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయాయి. అంతే, ఎంతో టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. పులుసు కూడా చిక్కబడింది. ఇలాగే ఉండాలండి వంకాయ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లుకొని దించేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని దించేసుకోండి. ఎంతో టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తిరువాతనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 స్పూన్లు ఆయిల్ని వేసుకొని అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని నెయ్యి అంతా బాగా కరిగాక 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. అలాగే 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 2 యాలకులు, 1 చెక్క, 4 లవంగాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక 1 టమాటో, 1 ఆనియన్, 1 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగాక టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టుకొని టమాటాలు మగ్గించుకోవాలి. టమాటాలు అనేవి మగ్గాక మూతను తీసి బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి.
బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ చొప్పున తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి తీసుకున్నానండి. అందుకు ఇక్కడ నేను 4 గ్లాసులు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకున్నాను. వాటర్ అనేవి బాగా మరిగాక మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని వాటర్ అన్ని వంపేసి రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మూతను పెట్టుకొని ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాల ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుంది. మళ్ళీ మూతను పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, రైస్ అనేది బాగా పొడి పొడిగా బాగా అయింది. వాటర్ అనేది పీల్చుకుంది. అంతేనండి, ఎంతో టేస్టీ తిరువాత అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరని చల్లుకొని తీసుకోవాలి. లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ తిరువాత అన్నం గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రాయలసీమ స్పెషల్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన రాయలసీమ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.